హలో ఫ్రెండ్స్, బుగ్గ రామేశ్వరం కాల్వ బుగ్గ మహాశివరాత్రి జాతర మహోత్సవంగా ఈ వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో అయితే ఫుల్ వీడియోని పెడతాను, ఖచ్చితంగా చూడండి. కానీ నాది చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబర్స్ 99% మెంబర్సే చూస్తున్నారు. ఆ 99% మెంబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఉంటుంది, ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. సో మీరందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా అద్భుతంగా వచ్చింది. उधर को इधर को इधर को इधर को इधर में आ रहे हैं वीडियो. इधर इधर नहीं गए. ओए फ्लावर खाना. आपको कैशियर वाले कैशियर
क्यों नहीं है बोला మా ఫ్రెండ్ అయితే ఓ ఛాలెంజ్ ఇచ్చినాము, డేర్ అయితే చేస్తున్నాడు. దాంట్లో దిగి డబ్బులు అయితే ఏరుకుని వస్తాడంట. కూర చేపలు పడుతున్నారు ఇల్లు బయట ये खाती है पका ले को रातू पे तेने पूछी थी इसने कई कर रहा भाई कौन कर रहा బాబు హుసేనాపురం మీరు వెళ్ళాలి, రెడీ అవ్వాలమ్మా. మీరే లేట్ చేస్తున్నారు ప్రతి మ్యాచ్. బోనస్ ప్లస్ 1 పాయింట్ భీమపురం. Next match, Husseinapuram versus Mullamalla. Second semis, last 4 minutes. 8-7 గోనగల్ల 8 భీమపురం 7. లాస్ట్ 4 minutes. विजिल फॉलो कावाली जाने का नहीं, मैं अच्छा वीडियो डालने काल ले बाद में वीडियो सामने करो तो सब्सक्राइबर చేయండి. वो ऐसा बोलने का दम है तो बोलो. ఇదే మా టొట్టి గ్యాంగ్ అంతా రచ్చ రచ్చ చేస్తున్నారు. నాకు ఇక్కడ రావాలంటేనే భయం వేస్తుంది. వీళ్ళు ఏమేమి చేస్తారో చూద్దాం. ఏమేమి చేస్తారో, ఏం రచ్చ చేస్తారో చూద్దాం. ఇంకా వీళ్ళని నేను ఫాలో అవుతుంటా, మీరు కూడా చూస్తుండండి. ఇక్కడ అయితే చాలా బాగుంది, ఫేమస్ ప్లేస్ ఇది. ఇంత పెద్ద జాతర ఇక్కడ జరుగుతుందని నాకు కూడా తెలియదు. నేను కర్నూలులోనే ఉంటాను. సో వీళ్ళు ఏమేమి తొందర పనులు చేస్తావో చూద్దాం. ఇంకా
ఏం చూస్తున్నావు? అన్ని డబ్బులలో మా ఆయన ఏమంటారా ఈ బుగ్గరామేశ్వర ఆలయంలో ఈ కోనేటే బాగా ఫేమస్. ఇక్కడ ఎంత నీళ్లు తోడినా వస్తూనే ఉంటాయంట. అంటే బుగ్గ అంటేనే అదేదో ఊట అంటారు కదా, ఆ టైప్గా వస్తూనే ఉంటాయి ఇక్కడ నీళ్ళు ఏ కోనేట్లో అయితే. మీరైతే చూస్తూ ఉండండి, సో మీకే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆలయంలో మేము తీయాలంటే మాకు పర్మిషన్ లేదు. సో బయట నుంచే తీసేస్తున్నా. మీకోసం నేను ట్రై చేస్తా లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వీడియో మొత్తం కవర్ చేయడానికి. సో మాకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ మేమైతే ప్రయత్నిస్తున్నాము, లోపలికైతే వెళ్తున్నాము. మీరైతే చూడండి ఈ వీడియోని. चपला तो मेरी मान नहीं जा रहा हूँ. हाँ चपला है छोड़ेंगे लोग फेस्टिवल. अच्छा वीडियो तक छपला छपाल గుడి మీద చల్ మెయిన్ గుడి కోసం గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. సో లోపల విగ్రహాన్ని తీసే పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు, కానీ నేనైతే చాలా ట్రై చేస్తున్నా, మీకోసం ట్రై చేస్తా, తీసేస్తా. మనోడు చాలా జోరుగా హుషారుగా వెళ్తున్నాడు లోపలికి, వాడిని నెట్టి వాడేస్తారేమోనే భయం. ఏం అంటే ఇప్పుడు దీని చుట్టూ మేము తిరగాలన్నారా ఇప్పుడు? నాకైతే ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే, మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గుడిని మొక్కడం కానీ అదేదో సంథింగ్ చేస్తున్నారు. సో చాలా బాగుంది. మతం కులం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గుడిని ఆరాధిస్తున్నారు. ఈ జాతరని కూడా అందరు కలిసిమెలిసి బాగా చేస్తున్నారు అనుకోండి. పర్ఫెక్ట్గా అయితే ఉంది, సూపర్. నిజంగా ఇలానే ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. ఏ మతం లేకుండా ఏ కులం లేకుండా ప్రతి ఒక్కరూ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. నేను ఏం మాట్లాడుతున్నానో మీకు కొద్దిగా అయినా అర్థమై ఉంటే, లేకపోయినా తప్పు ఇందులో ఏమన్నా ఉండింటే కామెంట్ రూపంలో చెప్పండి స్వామి, మీకు దండం పెడతా. నేను ఏదో నాకు తెలిసింది నాకు తోచింది చెప్తున్నాను. మీరు కూడా ఇందులో తప్పేమన్నా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేసి, ఈ కామెంట్లో మీరు ప్రతి ఒక్కరు చెప్పాల్సిన విషయం ఇది. బ్రో నువ్వు ఇలా చెప్తున్నావు, సంథింగ్ ఇలా చెప్తున్నారు అన్నట్టు ఏదో ఒకటి చెప్తే నాకు కూడా అర్థమవుద్ది నేను చేసింది తప్పు అవుతుందా లేకపోతే రైట్ అవుతుందా అని. కానీ నేను చేసిన వీడియోలో ఏమైనా తప్పు ఉండుంటే ఐఎమ్ రియలీ సారీ. నాకు తోచినంత వరకే, నాకు తెలిసినంతకి నేను చేస్తున్నాను. సో నాకైతే మీరందరూ సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి, అందరికీ షేర్ చేయాలి. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే నిజంగా మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.
బాయ్. లాస్ట్ వీడియో ఇక్కడితో ఈ వీడియో నేను ముగిస్తున్నాను. సో మీరైతే మీకు నచ్చినట్టుంటే నచ్చిందా నచ్చలేదు అనేది మీరు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి నాకు కామెంట్ చేసి. ప్రతి ఒక్కరు చెప్పాల్సిన విషయం ఇది.